హలో పిల్లలు, హోలీ స్పిరిట్ సిరీస్కు మీకు స్వాగతం. గత వారం మనం నేర్చుకున్న బైబిల్ వచనం మీకు గుర్తుందా? యోహాను సువార్త 14:26లో ఇలా ఉంది: తండ్రి నా పేరట మీకు సహాయం చేయుటకు స్నేహితుని పంపును, ఆ స్నేహితుడే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మన స్నేహితుడు. ఆయన మనకు బోధకునిగా ఉంటూ సహాయం చేస్తాడు. ఆయన మనకు దేవుని వాక్యాన్ని గుర్తు చేసి దానిని అర్థం చేసుకోవడానికి సహాయపడతాడు. ఆయన మనకి హెచ్చరిక, శోధనలు మరియు పాపం నుండి మనల్ని దూరంగా ఉంచడానికి ఆయన మనల్ని హెచ్చరిస్తాడు. ఆయన మనకు నెమ్మదినిచ్చేవాడు. కష్ట సమయాల్లో మరియు సవాళ్ళలో ఆయన మనల్ని ఓదార్చి మనల్ని ప్రోత్సహించేవాడు ఉన్నాడు. పిల్లలు, మీకు గిఫ్ట్స్ పొందుకోవడం ఇష్టమా? ఖచ్చితంగా ఇష్టమే. ప్రజల గిఫ్ట్స్ అందుకోవడానికి ఇష్టపడతారు. ప్రభు అయిన యేసు విశ్వసించే ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చే గిఫ్ట్లు ఈ పెట్టెలో ఉన్నాయని నేను చెప్తే లోపలేముందో చూద్దాం. సిలువ. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు మరియు మనకు రక్షణ అనే గిఫ్ట్ని ఇస్తాడు. బైబిల్, దేవుని వాక్యం ఆయన పిల్లలకు ఒక గిఫ్ట్. ఆయన వాగ్దానాలను మరియు ఉపదేశాలను మనం సంఘ స్నేహితుల మధ్య చూస్తాము. దేవుని కుటుంబంలో భాగమై కలిసి ప్రార్థించగలడం మరియు ఒకరికొకరు సహాయం చేసుకోగలడం ఒక గిఫ్ట్. బ్యాటరీస్, ఇవి దేనిని సూచిస్తాయి? టార్చ్ లైట్ వెలగడం లేదు. నాకు తెలుసు. నేను బ్యాటరీని లోపల పెట్టాలి. ఎస్, ఫ్లాష్ లైట్ వెలగడానికి బ్యాటరీని శక్తి ఇస్తుంది. అది దేవుడు విశ్వాసులకు ఇచ్చిన చాలా ముఖ్యమైన గిఫ్ట్ని సూచిస్తుంది. అదే పరిశుద్ధాత్మ. మనం రక్షింపబడినప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉండడానికి వస్తాడు. ఆయన మనల్ని నింపి ప్రజల దేవుని తెలుసుకునేలా మనకు ప్రకాశించే శక్తిని ఇవ్వాలని కోరుకుంటాడు. బైబిల్లోని ఒక మెమరీ వర్సం చూద్దాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో నుండి చూస్తే, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. కాబట్టి పిల్లలు, దేవుడు మనకు శక్తినిచ్చినప్పుడు ఆయన కొరకు మనం ప్రకాశిద్దాం. హాయ్ పిల్లలారా, పరిశుద్ధాత్మ శిష్యుల మీదకి దిగి వచ్చిన తరువాత వారు అనేక సూచక క్రియలు, అద్భుతాలు చేశారని బైబిల్ చెబుతోంది. ఇప్పుడు ఇక్కడ ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఒకరోజు పేతురు మరియు యోహాను దేవాలయానికి వెళ్తున్నారు. పేతురు మరియు యోహాను 12 మంది శిష్యులు, 2 పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మతో నింపబడి 120 మందిలో ఉన్నారు. అది మధ్యాహ్నం 3 గంటల సమయం. అది ప్రార్థన సమయం. నడువులేని ఒక వ్యక్తిని అందమైన అని పిలువబడే దేవాలయం ద్వారం వద్దకు మోసుకొస్తున్నారు. అతను పుట్టినప్పటి నుండే అలాగే ఉన్నాడు. ప్రతిరోజు ఎవరో ఒకరు అతన్ని ఆ ద్వారం దగ్గర ఉంచేవారు. అక్కడ అతను దేవాలయంలోకి వెళ్ళే ప్రజలను భిక్షం అడిగేవాడు. పేతురు యోహాను లోపలికి వెళ్తుండగా చూసి వారిని డబ్బు అడిగాడు. పేతురు అతని వైపు అలా చూశాడు. యోహాను కూడా చూశాడు. అప్పుడు పేతురు, మా వైపు చూడమని అన్నాడు. కాబట్టి ఆ వ్యక్తి వారిని అటెన్షన్తో చూశాడు. వారు ఏదైనా ఇస్తారేమో అని అనుకున్నాడు. నా దగ్గర వెండి కానీ బంగారం కానీ ఏమీ లేదు, కానీ నా దగ్గర ఉన్నది నీకు ఇస్తాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడువు అని పేతురు అన్నాడు. అప్పుడు పేతురు అతని కుడి చేయి పట్టుకొని లేపాడు. వెంటనే ఆ మనిషి పాదాలు చీలమండలు బలపడ్డాయి. అతను లేచి నిలబడి నడవడం మొదలుపెట్టాడు. అతను పేతురు యోహాన్లతో కలిసి దేవాలయంలోకి వెళ్ళాడు. అతను నడుస్తూ గంతులు వేస్తూ దేవుని స్తుతించాడు. ప్రజలందరూ అతను నడుస్తూ దేవుని స్తుతించడం చూశారు. వారు అతన్ని అందమైన దేవాలయం గేట్ దగ్గర కూర్చొని తిరిగే మనిషిగా గుర్తించారు. వారు ఆశ్చర్యంతో నిండిపోయారు. అతను జరిగిన దానికి వారు ఆశ్చర్యపోయారు. వావ్! యేసు చేసినట్లే పేతురు కూడా పరిశుద్ధాత్మ శక్తితో స్వస్థపరిచాడు. పరిశుద్ధాత్మ శక్తిపై ఆధారపడినది కేవలం పేతురు మాత్రమే కాదు, ఇతర శిష్యులు కూడా ప్రజల మధ్య అనేక సూచక్రియలు, అద్భుతాలు చేశారు. ప్రజలు తమ రోగులను వీధుల్లోకి తీసుకొచ్చి వారి దగ్గరికి చేర్చారు. వారు వారిని మంచాల మీద, వలల మీద పడుకోబెట్టారు. పేతురు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కనీసం అతని నీడైనా తమలో కొందరి మీదైనా పడుతుందని వారు కోరుకున్నారు. పేతురు నీడ తగిలిన వారు కూడా స్వస్థత పొందారు.
యెరూషలేము చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా ప్రజలు గుంపులుగా వచ్చేవారు. వారు తమ రోగులను తీసుకువచ్చారు. వారందరూ స్వస్థత పొందారు. యేసు అనుచరులు దేవుని కోసం ప్రకాశించడానికి పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని పొందారు. యేసుకు జరిగిన దాని కారణంగా అది నిజానికి జీసస్ ఫాలోవర్స్కి చాలా ఛాలెంజింగ్ టైం. కానీ పరిశుద్ధాత్మ వారికి శక్తిని, ధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు. దేవుని అధికారంతో వారు సువార్తను పంచుకున్నారు మరియు సూచక క్రియలు, అద్భుతాలు చేశారు. ప్రజలు రక్షణ పొందారు, స్వస్థత పొందారు, విడిపించబడ్డారు మరియు సంతోషంతో, ఆనందంతో నింపబడ్డారు. అదే అనుభవం ఈరోజు మనకు కూడా ఉంది. ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మతో నిండి ఉండటం వలన కలిగే శక్తిని వెదకాలి. ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మతో నింపబడడం వలన కలిగే శక్తిని వెదకాలి. పరిశుద్ధాత్మ మనకు ఎలా శక్తినిస్తాడు? పరిశుద్ధాత్మ మనకు స్పిరిచువల్ గిఫ్ట్స్ ఇవ్వడం ద్వారా శక్తినిస్తాడు. రోమేయులకు 12:6 మనందరికీ గిఫ్ట్స్ ఉన్నాయని చెప్తుంది. స్పిరిచువల్ గిఫ్ట్స్ అనేవి ఇతరులకు హెల్ప్ చేయడానికి, క్రైస్తవులను సిద్ధం చేయడానికి పరిశుద్ధాత్మ చేత ఇవ్వబడిన స్పెషల్ ఎబిలిటీస్ మరియు వాటిని ప్రేమతో ఉపయోగించాలి. 1 కొరింథీయులు 12వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ యొక్క 9 గిఫ్ట్స్ గురించి చెబుతుంది మరియు మనం వాటిని 3 గ్రూప్స్గా సపరేట్ చేయొచ్చు. మొదటి 3 గిఫ్ట్స్ సమూహాన్ని మాట్లాడే గిఫ్ట్ అని పిలుస్తారు. అవి భాష ద్వారా చెప్పబడతాయి. మాట్లాడే 3 గ్రూప్స్లో ఒకటి భాషలు. అది మనం నేర్చుకొని తెలియని భాషలో మాట్లాడే ఎబిలిటీ. భాషలు దేవునికి మరియు మనకు మధ్య ఉన్న పరలోక భాష. భాషలలో మాట్లాడడం అనేది పరిశుద్ధాత్మచే నింపబడి శక్తిని పొందడానికి ఒక ప్రారంభ సూచన. పెంతెకొస్తు దినాన యేసు యొక్క 120 మంది అనుచరుల విషయంలో ఇదే జరిగింది. తరువాత మనకు ప్రవచనం ఉంది. ప్రవచనం అనేది ప్రజలను ఎంకరేజ్ చేయడానికి మరియు ఫ్యూచర్ గురించి వారికి హోప్ ఇవ్వడానికి దేవుని నుండి వచ్చే ఒక స్పెషల్ మెసేజ్. పరిశుద్ధాత్మ ప్రజలకు ఆయన నుండి వినడానికి మరియు ఆయన ప్రవచన సందేశాన్ని ఇతరులకు చెప్పడానికి ఎబిలిటీని ఇస్తాడు. ఆ తరువాత భాషల ఎక్స్ప్లెనేషన్ గిఫ్ట్ కలిగి ఉండటం. ఓపెన్ చర్చ్ మీటింగ్స్ ఉపయోగించే భాషలను వివరించి దాని ద్వారా ఇతరులు దీవించబడేలా చేయగల సామర్థ్యమే ఇది. తర్వాతే గిఫ్ట్ గ్రూప్ని జ్ఞాన సంబంధిత గిఫ్ట్ అని పిలుస్తారు. గిఫ్ట్స్ గ్రూప్ని వాయిస్ గిఫ్ట్స్ అని పిలుస్తారు. ఇవి వాయిస్ మెసేజ్. కొన్నిసార్లు ఒక పరిస్థితిలో ఏం చేయాలనే విషయంలో ఆత్మ మనకు విజ్డమ్ ఇస్తుంది. మనం ఉత్తమ నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడే జ్ఞానం అది. ఆ తర్వాత మనకు జ్ఞాన సందేశం ఉంది. ఆత్మ మనకు అంతీంద్రియ జ్ఞానాన్ని ఇస్తుంది. దేవుని నుండి మనం పొందే జ్ఞానం ఒక వాస్తవాన్ని, ప్రస్తుత పరిస్థితిని, గతంలో జరిగిన విషయాన్ని లేదా ఒక వ్యక్తి గురించి విషయాన్ని తెలుసుకోవడానికి మనకు సహాయపడుతుంది. ఆ తర్వాత మనకు ఆత్మలను వివేచించే శక్తి ఉంది. ఏదైనా విషయం దేవుని నుండి వచ్చిందా, ఒక వ్యక్తి యొక్క సొంత మనస్సు మరియు హృదయం నుండి వచ్చిందా లేదా సాతాను నుండి వచ్చిందా అని తెలుసుకోవడానికి ఈ గిఫ్ట్ మనకు సహాయపడుతుంది. చివరిగా ప్రాముఖ్యమైన డూయింగ్ గిఫ్ట్, అదే విశ్వాసం. చాలా కష్ట సమయాల్లో కూడా దేవునిపై అంచలంచలమైన నమ్మకాన్ని కలిగి ఉండగల సామర్థ్యం మరియు అసాధ్యాన్ని నమ్మగలగడం ఈ గిఫ్ట్. దేవుడు సజీవంగా ఉన్నాడని మరియు మన జీవితాల్లో కార్యాలు చేస్తున్నాడని తెలుసుకోవడానికి ఇది మనకు సహాయపడుతుంది. తదుపరి వరం స్వస్థపరిచే వరాలు. అనారోగ్యంతో ఉన్న వారి కోసం ప్రార్థించడానికి ఈ గిఫ్ట్ మనకు సహాయపడుతుంది. ఆ తర్వాత మనకు అద్భుతాల గిఫ్ట్. ఇది అత్యంతమైన కార్యాలు చేసే శక్తి. ఉదాహరణకు 1 రాజులు 17వ అధ్యాయంలో ఏలియా ద్వారా దేవుడు మృతులను బ్రతికించాడు. కాబట్టి దేవుని నుండి వచ్చిన ఈ 9 గిఫ్ట్స్ 3 గ్రూప్స్గా విభజింపబడ్డాయి. మాట్లాడే వరాలను, తెలుసుకునే వరాలను మరియు చేసే వరాలను గుర్తుంచుకోండి. అయితే పరిశుద్ధాత్మ మనకు ఎలా శక్తినిస్తాడు? ఆయన మనకు గిఫ్ట్స్ను, మాట్లాడే గిఫ్ట్ను, తెలుసుకునే గిఫ్ట్ను, చేసే గిఫ్ట్, మనందరికీ అన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. ఆమేన్. సూచక క్రియలు మరియు అద్భుతాలు చేయడం ద్వారా దేవుని కొరకు ప్రకాశించడానికి పరిశుద్ధాత్ముడు తన గిఫ్ట్స్తో మనకు శక్తినివ్వాలని కోరుకుంటున్నాడు. మనం చేయవలసింది ఏంటంటే ఆయనను నమ్మి మన ద్వారా ఆయన కదలడానికి అనుమతించడమే. ఆయన మనకు ఆత్మ గిఫ్ట్స్ను ఇవ్వడం ద్వారా దీనిని చేస్తాడు. ఆత్మతో నింపబడటానికి తొలి సూచన అయిన భాషా వరం కూడా ఇందులో ఉంది. మీలో ఎంతమంది భాషల వరాన్ని మరియు ఆత్మ యొక్క ఇతర వరాలను కోరుకుంటున్నారు? మీరు కూడా అలానే కోరుకుంటే నాతో పాటు ప్రార్థన చేయండి.
ప్రియమైన పరిశుద్ధాత్మ, వచ్చి నన్ను నింపుము. నీవు నాకు ఇంకా కావాలి. నేను ఆత్మ వరాలను అడుగుతున్నాను. నాకు భాషలతో మాట్లాడే గిఫ్ట్ని దయచేయండి. నేను దానిని మీ నుండి పొందుతున్నాను. నేను మరింత బలమైన క్రైస్తవుడినై ఇతరులకు సహాయం చేయడానికి ఈ వరాలను ఉపయోగించేలా దయచేసి నాకు సహాయం చేయండి. యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.